రాజమండ్రిలో ఎలక్ట్రీషియన్ డే వేడుకలు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్ డే శుభ సందర్భంగా విక్రమ్ మహాల్ నుండి తీన్మార్ డప్పులతో గోకవరం బస్టాండ్ దేవి చౌక్ కంబాల చెరువు మీదుగా రాజా థియేటర్ వారి మార్కెట్ అనంతరం శ్రామిక భవనం ర్యాలీ నిర్వహించారు. శ్రామిక భవనం వద్ద సమావేశం జరిగింది. బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలిగించిన థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు భవన నిర్మాణ కార్డు ఉండి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ మార్కెట్ అన్న క్యాంటీన్ వెనుక ఉన్న శ్రామిక భవనం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని, చెస్ విధానాన్ని కార్మికులకే వర్తింపజేయాలని, కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి నుండి రోడ్లపైకి వచ్చి మా యొక్క నిరసనను తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయింది. ఈ రోజుకి వచ్చి ₹1 కూడా పరిగణలో తీసుకురాలేదు. మరి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు 2 సంవత్సరాలు అయింది ఆయన పదవి తీసుకొని. ఈ రోజుకి ఏమి చేశారయ్యా అంటే ఆయన ఎంతసేపు కూడా కొన్ని నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గానికే సపోర్ట్ చేస్తారు తప్ప కార్మికుడు అల్లాడిపోతున్నాడు, వీరి గొడవ ఏం చేద్దామని ఒక్క రోజున కూడా ఆయన దృష్టి పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి రామచంద్రపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు. తమ్ముళ్ళు మీరు ఉండండి, మేమున్నాం, పైనుంచి ఆజ్ఞ వస్తుంది. పండక్కి సంక్రాంతి వచ్చేస్తున్నాం 3 పథకాలు ఇస్తున్నాం, మూడు అన్నారు. 3 కల్లా పోయి 1 కూడా రాలేదు. మరలా కార్మిక శాఖ మంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళారు మా మిత్రులు. అయ్యా వైజాగ్ రమ్మన్నారు, వెంటనే మీరు వైజాగ్ రండి, మీకు 3 పథకాలు శాంక్షన్ చేసేస్తామన్నారు. గబగబా పరుగులు ఎత్తుకొని వెళ్ళారు మా మిత్రులందరూ. 3 పథకాలు కాదండి, వస్తారు కంగారు పడకండి అని పంపించేశారు మళ్ళీ వాళ్ళని. తర్వాత మరలా థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1879న బల్బు కనిపెట్టి అక్టోబర్ 20వ తారీఖున కనిపెట్టి 1880 జనవరి 27న బల్బుకి పేటెంట్ హక్కులకి తీసుకొని రిలీజ్ చేయడం జరిగిందండి. దీనివల్ల నిజంగా ఆ బల్బు కనిపెట్టడం వల్ల మన ఎలక్ట్రిషియన్ సోదరులకి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందండి. దీనికి నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ గారికి నిజంగా మనకి ధన్యవాదాలు తీసుకుంటున్నామండి.